హలో అండి, అందరికీ వెల్కమ్ టు తేజ టక్స్ తెలుగు. రోజు క్లీనింగ్ వంటలేనా కొంచెం డిఫరెంట్గా చేయాలి కదా, అప్పుడప్పుడు రిఫ్రెష్ అవ్వడానికి. సో ఈరోజు అయితే ఇదేంటో తెలుసా, ఎప్పటిదో బిర్యానీ పాట్ ఇది. సో నేను ఆర్డర్ చేసుకుని ఆల్మోస్ట్ 6 months కంటే ఎక్కువే అయిపోయింది. సో దాన్ని అలాగే ఉంచాను, ఏదైనా చేద్దాం అనుకుంటూ. సో ఈరోజు అయితే కుదిరింది అనిపించింది. సో నేనైతే ఈరోజు మీకు ఈ బిర్యానీ పాట్ని ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తాను. ఇదైతే పాట్ ఫిల్ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. బిర్యానీ కూడా బాగానే ఉంది. సో ఫస్ట్ అయితే దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. క్లీన్ చేసుకున్న కొన్ని మచ్చలు అయితే పోలేదు. అండ్ ఇదిగోండి, బిర్యానీ పాట్కి కింద బ్లాక్గా ఉంది కదా, యాక్చువల్లీ బిర్యానీ దాంట్లోనే వండుతారు కాబట్టి డైరెక్ట్గా కింద మాడిన మరకలు అయితే అలాగే ఉన్నాయి. బట్ స్టిల్ మనం డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను, అక్రాలిక్ పెయింట్. ఇంట్లో ఇదే ఉందన్నమాట. సో ఇది ఎక్కువ కలర్ ఉంది అనేసి పెయింట్ కొంచెం ఎక్కువ కావాలి కదా, దీన్ని మొత్తం వేయడానికని తీసుకున్నాను. బట్ హాఫ్ కూడా అయిపోలేదు. సో ఫాస్ట్గా పెయింటింగ్ వేసేద్దామా. సో పెయింటింగ్ వేస్తూ మీకైతే బిర్యానీ కుండకు పెయింటింగ్ వేస్తున్నాను కాబట్టి మీకు ఒక కుండ కథ చెప్తాను. కుండ కథ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇది మీ పిల్లలు కూడా చెప్పుకోవచ్చు కదా. సో చక్కగా వినండి. ఇంట్లో పిల్లలు కథ అని ఎవరైనా అడిగితే చక్కగా ఈ కథ అయితే చెప్పొచ్చు. సో కథ ఏంటి అంటే, అనగనగా ఒకనొక ఊర్లో ఒక చాకలతను ఉండేవాడు. చాకలతను అంటే తెలుసు కదా, నార్మల్గా అందరి బట్టలు ఉతికే అతను అనమాట. సో ఆ ఊర్లో ఆ చాకలతని కొంచెం రిచ్ చాకరాయన అనమాట. సో ఊర్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ బట్టలని ఆయన దగ్గరికి వస్తే ఆయనే ఉతుకుతాడనమాట. సో ఆయన బాగా ఎర్న్ చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, హ్యాపీగా లైఫ్ని వర్క్ చేసుకుంటూ గడిపేస్తున్నాడు అనమాట. కానీ అదే ఊర్లో ఒక కుమ్మరి కూడా ఉండేవాడు. కుమ్మరి అంటే తెలుసు కదా చాలామందికి, అదేనండి మట్టితో కుండలు చేసేవాళ్ళు. అండ్ సో ఆ కుమ్మరికి ఈ చాకలతన్ అంటే చాలా జలస్ అనమాట. అంటే బాగా సంపాదించేస్తున్నాడు, బాగా హ్యాపీగా ఉన్నాడు, మంచి పేరు ఉంది అన్న ఫీలింగ్ అనమాట. బట్ నేను ఎక్కువ సంపాదించలేకపోతున్నానే, లేకపోతే నాకు ఇంత పేరు లేదే. సో ఇలా రకరకాల ఆలోచనలతో హ్యాపీగా ఉండేవాడు కాదు. సో ఒకరోజు ఆ కుమ్మరికి ఒక ఐడియా వచ్చింది, ఈ చాకలతన్ని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలి అని. అండ్ సో ఇబ్బంది పెట్టడానికి రాజే కరెక్ట్ అనేసి రాజు దగ్గరికి వచ్చాడు. ఆ రాజేమో పెద్ద తెలివైన వాడు కాదు. సో పక్కన వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేసే రాజు అనమాట. సో అలాంటి రాజు దగ్గరికి వెళ్ళి ఈ కుమ్మరి ఏం చెప్పాడు అంటే, రాజా మీకు తెల్ల ఏనుగు కావాలని ఎప్పటి నుంచో ఉందని విన్నాను, అది నిజమే అయితే మీకు ఒక మంచి ఉపాయం చెప్తాను అని అన్నాడు అనమాట. రాజు అవునా, నిజమా, అయితే చెప్పు అని అన్నాడు. అనగానే అప్పుడు కుమ్మరి, మన ఊర్లోనే ఒక మంచి చాకలతను ఉన్నాడు, అతను ఎంత నల్ల ఏనుగునైనా తెల్లగా మార్చేస్తాడు అని. కానీ ఆ చాకలతను మొదట ఒప్పుకోడు, కొంచెం భయపెడితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని చెప్తాడన్నమాట. రాజు సంగతి తెలిసిన చాకలి భయపడుతూనే రాజు దగ్గరికి వస్తాడు. రాజు వెంటనే, నా నల్ల ఏనుగుని ఒకటి ఇస్తాను, దాన్ని తెల్లగా మార్చు, చాలా పెద్ద ఏనుగు, నాకు ఎంత పెద్ద తెల్ల ఏనుగు కావాలి, సో నువ్వు వెంటనే చేసేయాలి అని. రాజు సంగతి తెలిసిన చాకలి భయపడుతూనే వద్దు అనలేక ఒప్పుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాని చాకలి రాజుని ఒక 2 నెలల టైం అడుగుతాడు. ఇలా భయపడుతూ బాధపడుతూ వెళ్తున్న చాకలికి రాజుగారి కోటలో పనిచేసే ఒక అతను ఇలా చెప్తాడు, నీ గురించి ఒక కుమ్మరే ఇలా చెప్పాడు, అతనే నిన్ను ఈ పరిస్థితుల్లో ఉంచాడు అని. చాకలికి బాగా అర్థమైంది, ఆ కుమ్మరికి మొదటి నుంచి నా మీద కోపమే, ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇంత పని చేస్తాడా అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సో చాకలి, ఇప్పుడు నేను చెయ్యలేను అంటే రాజు ఖచ్చితంగా నన్ను శిక్షిస్తాడు, ఆ రాజు సంగతి నాకు తెలుసు, సో నేనేం చేయాలనేసి ఒకరోజు రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రాజుతో ఇలా అంటాడు, రాజా నేను ఏ బట్టలైనా సరే ఒక కుండలో వాటిని ఉడకపెట్టి ఆ తర్వాత ఉతుకుతాను, దానివల్ల నేను ఉతికే బట్టలు చాలా తెల్లగా వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఏనుగుని ఉడకపెట్టాలి, దానికోసం ఏనుగు పట్టేంత పెద్ద కుండ కావాలి అని అడుగుతాడు. ఇలాంటి పెద్ద పెద్ద కుండలు కూడా చేయగలిగే సత్తా ఆ కుమ్మరికి మాత్రమే ఉంది అని చెప్తాడు. ఇంకేముంది, మళ్ళీ రాజు ఆలోచించకుండా వెంటనే కుమ్మరిని పిలిచి, ఇదిగోండి ఈ ఏనుగు చాలా పెద్ద ఏనుగు, ఇది పట్టే కుండ అయితే కావాలి అని అనేసాడనమాట ఆ కుమ్మరితో. ఇంకేముంది, కుమ్మరి ఖచ్చితంగా తలూపాల్సిందే. సో ఈ 2 నెలల్లో ఆ కుమ్మరి నాకు పెద్ద కుండని ఎప్పుడు చేసిస్తే నేను అప్పుడు మీ ఏనుగుని వెంటనే తెల్లగా చేసిస్తాను అని చెప్పేశాడు చాకలి. ఇక కుమ్మరి అయితే తప్పక, అబ్బా అనవసరంగా ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు అది నాకే చుట్టుకుంది అనేసి ఆ పెద్ద కుండను తయారు చేద్దామని చేసి ప్రయత్నాలు చేసి 1.5 నెల వరకు ప్రయత్నిస్తూ ఫెయిల్ అయిపోయాడు. ఫైనల్గా ఒక కుండనైతే చేశాడండి. చాలా పెద్ద కుండని పాపం చాలా కష్టపడి చేశాడు.
చేసిన తర్వాత వెంటనే దాన్ని రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. రాజు వెంటనే ఆ కుండని చాకలిని పిలిపించి తీసుకొని వెళ్ళమంటాడు. సో రాజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక నాకు ఒక తెల్ల ఏనుగు ఉంటుంది, ఏ రాజుకి లేని తెల్ల ఏనుగు నాకే వస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఇప్పుడు ఆ చాకలి భయపడుతూనే ఆ కుండని తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ కుండలోకి ఏనుగుని పట్టిస్తాడనమాట. కానీ ఆ ఏనుగు బరువుకి ఆ కుండ అస్సలు నిలవలేదనమాట. కుండ విరిగిపోయింది, పగిలిపోయింది కుండ. సో వెంటనే రాజుకి కోపం వచ్చి కుమ్మరిని పిలిచి మళ్ళీ కుండని చేయమంటాడు. కుమ్మరి మళ్ళీ కష్టపడి మళ్ళీ కొన్ని రోజులకి ఒక పెద్ద కుండని చేస్తాడు. మళ్ళీ ఏనుగుని పట్టిస్తాడు. ఏనుగుని పట్టించాక ఏనుగు బరువుకి ఆ కుండ పగిలిపోతూ ఉందన్నమాట. ఇలా 2-3 సార్లు అయ్యాక రాజుకి చాలా కోపం వచ్చి ఇక ఆ కుమ్మరి మీద చాలా కోపంతో కుమ్మరికి జైలు శిక్ష పనిష్మెంట్గా ఇస్తారు. అమ్మయ్య బతికిపోయానురా దేవుడా అనుకుంటూ చాకలతను రిలాక్స్ అయిపోతాడు. సో ఇది కథ అనమాట. యాక్చువల్లీ మనిషికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫైనాన్షియల్గా ఉండొచ్చు, రిలేషన్షిప్స్లో ఉండొచ్చు, లేదు అంతా బాగుంది అంతా హ్యాపీగా ఉన్నామనుకుంటే ఇలా బయట నుంచి పుల్లలు పెట్టే మనుషులతో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి కామన్. మన హెల్త్ని, మన ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. అండ్ ఫైనల్గా ఈ కుండకైతే పెయింట్ వేసేసాను. కొద్దిగా ప్యాచ్ వచ్చిందనమాట. దీన్ని ఒక 4-5 అవర్స్ ఆరబెట్టానమాట. అండ్ ఆ తర్వాత నేను ఒక చిన్న ఏనుగు బొమ్మను అయితే గీసేసాను కుండ మీద. బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ కాబట్టి బ్లూ కలర్ అయితే బాగా హైలైట్గా కనిపిస్తుంది అనేసి ఏనుగుకి బ్లూ కలర్ పెయింట్ వేస్తున్నాను. ఇంతకు నాకు అది నచ్చిందా లేదో చెప్పలేదు, చెప్తే కమెంట్ చేయండి. బాగుంది అంటే అట్లీస్ట్ లైక్ అయినా చేయండి. ఏనుగు బొమ్మ అంటున్నారు, ఏదేదో గీస్తున్నాను అనుకోకండి. పర్ఫెక్ట్ ఏనుగు కాదండి, చిన్నపిల్లలు గీస్తే ఏనుగు ఎలా ఉంటుందో అలా గీసాను అనమాట. సో ఆ ఏనుగుకి పెయింట్ వేస్తున్నాను. దీనికి ఈ తొండం వేసే వరకు అది ఏనుగు అని ఎవరు చెప్పలేరు అనమాట. దానికి ఆ లుక్ కూడా రాలేదు. సో ఫైనల్గా ఈ తొండం వేసిన తర్వాత దాన్ని ఏనుగు అనొచ్చు. అండ్ దీన్ని ఏనుగు అనిపించడానికి ఇంకొంచెం డెకరేషన్ కూడా తర్వాత చేద్దాము. సో ఇప్పుడైతే ఒక ఏనుగు, తర్వాత ఒక డిజైన్, మళ్ళీ ఒక ఏనుగు, మళ్ళీ ఒక డిజైన్ అలా వేద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే ఒక సన్ లాగా అలా వేద్దాం అనుకున్నాను. దీనికి నేను రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో పెయింట్ మిక్స్ చేసేసి ఇలా వేసాను. ఒక ఏనుగు, ఒక సన్ లాగా అనమాట. ఇలా ఆల్టర్నేట్గా ఈ బొమ్మలు అయితే వేస్తున్నాను. సో ఇలా సన్ సెట్, సన్ రైజ్ ఏదో ఒకటి. సో దీని తర్వాత బార్డర్ లైన్ ఇలా బ్లాక్ కలర్తో వేసాను. చిన్న బార్డర్ లాగా వేసాను అనమాట సన్కి చుట్టూ. అండ్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి దాని చుట్టూ గ్రీన్ కలర్లో ఒక చిన్న అవుట్లైన్ ఇచ్చాను. సన్కి ఏంటి గ్రీన్ కలర్ అనుకుంటున్నారా? నా కుండ కలర్ఫుల్గా కనపడాలి కదా, అందుకని. సో ఈ కలర్ మళ్ళీ యూజ్ చేయను కాబట్టి అన్ని కలర్స్కి ఒకేసారి ఈ బ్రష్తో కలర్ వేసేస్తున్నాను అనమాట ఈ లైను. అండ్ ఆ తర్వాత నేను ఇంకా ఏనుగుల్ని పూర్తిగా వేయలేదనమాట. సో ఏనుగుల్ని కూడా కంప్లీట్ చేసేస్తాను. సో కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు కుండ. సో ఏనుగులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లుక్ చూపిస్తాను. సో ఏనుగులన్నీ కంప్లీట్ చేసేసాను అనమాట పెయింట్ వేయడం. ఇప్పుడు చిన్న చిన్న చుక్కలు పెడుతున్నాను అనమాట సన్ చుట్టూ చుక్కలు పెట్టాను. కానీ నాకు ఎందుకో కొంచెం ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కావాలి అనిపించింది అనమాట. సో ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఇలా రేస్ పెట్టొచ్చు కదా అనిపించింది అనమాట. ఆ చుక్కలకి ఆల్టర్నేట్గా ఇలా రేస్ పెట్టేశాను అనమాట సన్ చుట్టూ. నాకు ఇప్పుడు కొంచెం సన్ లాగా అలా కనిపించాడు. అండ్ బ్లాక్ కలర్తో పెట్టేశాను ఇవి. సో ఇప్పుడు సన్ అయితే రెడీ అయిపోయాడు. అండ్ ఇప్పుడు ఏనుగులకి డెకరేషన్ చేసేద్దాం. ఏనుగులకైతే మొత్తం ఇలా అవుట్లైన్లో చిక్కలు పెట్టేశాను అనమాట వైట్ కలర్లో. 3 ఏనుగులకి ఇలాగే పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట. సో 3 ఏనుగులు అండ్ 3 సన్స్ అయితే వచ్చారనమాట నా పెయింటింగ్కి. అండ్ ఇక్కడ చిన్న కన్ను పెట్టాను అనమాట. కన్ను పెట్టగానే కొంచెం ఓకే ఇది ఏనుగు అనిపించేలా ఉందన్నమాట చూడగానే. ఓకే ఫైనల్గా అయితే ఓకే బాగానే ఉంది. ఇంతకు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ ఈ పెయింటింగ్ కానీ లేకపోతే నా కథ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ కూడా చేయొచ్చు. ఒక కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా అయితే నా కుండ రెడీ అయిపోయింది. అన్ని ఏనుగుల్ని డెకరేట్ చేసేసాను ఇలాగే. అండ్ మీకు నచ్చిందా ఇలా చేయడము? ఇది బిర్యానీ పాట్ అనమాట. సో ఫైనల్గా ఈ ఫుల్ బిర్యానీ పాట్ని నేనైతే ఇలా డెకరేట్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాలి కదా. సో దీన్ని అయితే రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పెన్సిల్ హోల్డర్ లాగా అలా పెట్టేసుకోవచ్చు. అండ్ నేనైతే దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు ఏదైనా ప్లాంట్ని ఇలా పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్ని పెట్టుకుంటే వాటర్ కూడా పోసే పని లేదు. సో ఎక్కువ రోజులు పెయింట్ ఉంటుందన్నమాట. ఇలా రియల్ ప్లాంట్ని పెట్టుకుంటే ఒక 1 year వరకు
పెయింట్ ఉంటుంది, మళ్ళీ మనం పెయింట్ వేసుకోవచ్చు. ఎందుకంటే రియల్ ప్లాంట్ అయితే మనం వాటర్ పోసుకుంటుంటాం కాబట్టి ఆ వాటర్ కుండ పీల్చుకుంటుంది కాబట్టి సో లైట్గా పెయింట్ అయితే తగ్గుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఇదనమాట లుక్. మీకు ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్.